గుంటూరు జిల్లా నంబూరు గ్రామంలో తమకు చట్టబద్ధంగా కొనుగోలు చేసిన స్థలాలను కొందరు అక్రమంగా కబ్జా చేశారని ఆరోపిస్తూ పలువురు బాధితులు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వారు 2019 నుంచి 2025 మధ్య కాలంలో రిజిస్ట్రేషన్ చేసుకుని కొనుగోలు చేసిన ఫ్లాట్లలోకి కొందరు వ్యక్తులు అక్రమంగా ప్రవేశించి కబ్జాకు పాల్పడ్డారని ఆరోపించారు. సర్వే రాళ్లను తొలగించి కాంపౌండ్ వాల్ నిర్మించి తమను స్థలాల్లోకి వెళ్లనివ్వడం లేదని వాపోయారు. ఈ విషయమై ఇప్పటికే పోలీసులకు, ప్రజా ప్రతినిధులకు, ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదన్నారు. తమ ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి కబ్జాదారుల నుంచి స్థలాలను విడిపించి న్యాయం చేయాలని జిల్లా ఎస్పీని కోరినట్లు బాధితులు తెలిపారు. మేము మళ్ళీ తిరుగుతున్నాం. మేము లాస్ట్ 3 నెలల నుంచి తిరుగుతున్నాం అండి. స్పందన లోకేష్ సార్కి పెట్టాం, సీఎం సార్ని కలిసాం. అంటే అది మేబీ బై మిస్టేక్ నాగేశ్వరరావు గారు పెట్టడం వల్ల ఇది ఉన్నది గుడివాడ కాబట్టి అది ఏలూరుకి స్టేషన్కి వెళ్ళింది. అటు నుంచి తిరుగుతున్నాం. మేము బాధితులు మేమందరం తిరుగుతున్నాం పోలీస్ స్టేషన్కి. ఆ సూర్యప్రకాష్ రెడ్డి కానీ, ఈ లంకిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కానీ, ఈ నంబూరు నాగేశ్వరరావు పెట్టి ముగ్గురు ఎవరు రావట్లేదు. మేమందరం జాబులు మాకు ఎవరికాలు మానేసుకొని మేము తిరగాల్సి వస్తుంది. మా టైం వేస్ట్, మా మనీ వేస్ట్. జీపీ హోల్డర్ మాకు కావాలండి, మా ల్యాండ్ మాకు కావాలి. మాకు సపరేట్ మాకు కావాలంటే మాకు సపరేట్ ఏం కావాల్సిందండి. మా హక్కు, మా భూమికి మేము హక్కుదారులు, మేము కావాలి. ఎవడో ముక్కు తెలియని అక్కడెక్కడి నుంచో వచ్చేసి ఆ ఊరికి సంబంధం లేని వ్యక్తి వచ్చి నేను ఆ ల్యాండ్ కబ్జా చేస్తాను నాదంటే ఎట్లా ఊరుకుంటాం? మేము కష్టపడుతున్నాం, మేము తిరుగుతున్నాం. మేము పోలీసుల చుట్టూ, మేము సీఎం ఆఫీస్ చుట్టూ, లోకేష్ ఆఫీస్ చుట్టూ వీళ్ళంతా తిరుగుతూ ఉంటే మాకేంటి కర్మ? దుర్గా అండి, మేము 2021లోని నంబూరు అనే ఊర్లో ఒక ఫ్లాట్ కొనుక్కున్నామండి. 60 మందిని కలిపి 60 మంది ఈ మధ్యన నంబూరు నాగేశ్వరరావు గారు మాకు ఫ్లాట్లు అమ్మారండి. జీపీ అంట శ్రీనివాసరావు దగ్గర జీపీ చేసుకున్నారు. నంబూరు నాగేశ్వరరావు గారు జీపీ చేసుకొని నంబూరు నాగేశ్వరరావు గారు మాకు అమ్మారండి. అమ్మితే అందరూ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. ఈ 60 మందిని చేయించుకున్నాక ఇప్పుడు ఆ స్థలం మీది కాదు అని లంకిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వచ్చి ఆక్రమించుకున్నారండి.